కోదాడ మాజీ శాసనసభ్యులు బల్లం మల్లయ్య యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ఏ అవమానాల పాలైందో, ఏ అసమానతలకు గురైందో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తుంది. కేవలం 14 నెలల్లో ఈ తెలంగాణని ఆగం చేసిన ఘనకీర్తి ముప్పై 5 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు రుణమాఫీ చేశామని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తాను. వేదికల మీద కాకి లెక్కలు చెప్పి ఎమ్మెల్యే అయిన తర్వాత బల్లం మల్లయ్య యాదవ్ కొన్ని భూములు కబ్జా చేశాడు. నిజంగా అదే ఉంటే ఈరోజు హుజూర్ నగర్ కానీ ఇటు కోదాడ కానీ డెవలప్మెంట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ వల్ల ఏం కాలేదా? చెప్తే నిజంగా కేసీఆర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని లాలూచీలు ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని ఒక వాదన ఉంది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి బయటపడకుండా ఉండటానికి కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మన పార్టీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ మరి ఒకసారి వస్తావా మన పార్టీలోకి అని అడిగితే వెళ్తారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం, మాకు అనుబంధం కూడా ఉంది, కుటుంబ సన్నిహితం ఉంది. కేసీఆర్ 14 నెలలు అవుతుంది ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు, రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 14 నెలల నుంచి వాళ్ళు పొడిసేదేంది? ఈ 7.5 లక్షల కోట్ల అప్పులో కేసీఆర్ కుటుంబమే ఎక్కువ తినేసింది. కాళేశ్వరంలో స్కామ్ ఉంది, మిషన్ భగీరథలో స్కామ్ ఉంది, మిషన్ కాకతీయలో స్కామ్ ఉంది, చేప పిల్లల పంపిణీలో స్కామ్ ఉంది, గొర్రె పిల్లల పంపిణీలో స్కామ్ ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. కాకి లెక్క అరవటం కాదు. గన్ ఏమైనా మీ దగ్గర? లైసెన్స్డ్ గన్ ఉందని విన్నాను. ఉందా? థ్రెట్ ఉందా మీకు? ప్రాణహాని లాంటిది ఏమైనా ఉందా?